Hello everyone, welcome to Python Life YouTube channel. So in this video, we are going to discuss about subqueries in SQL. So మన previous videos లో మనం ఏం డిస్కస్ చేస్తామండి అంటే ఓకేనా జాయిన్స్ ఇన్ SQL, TCL commands in SQL, DCL commands and DDL commands, DML commands, integrity constraints and what is SQL, what is data and what is information, what is database, how to install Oracle. So these concepts we discussed in our previous videos. సో ఇక్కడ ఈ వీడియోలో సబ్ క్వైరీస్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ సబ్ క్వైరీ. సో సబ్ క్వైరీ కంటే ముందు వాట్ టైప్స్ ఆఫ్ క్వైరీస్ అవైలబుల్ ఇన్ ఒరాకిల్, వాట్ టైప్స్ ఆఫ్ క్వైరీస్, ఏం క్వైరీస్ ఉన్నాయి ఓకేనా, ఆ క్వైరీస్ ను మనం ఎట్లా యూజ్ చేసుకుంటున్నాం ఒక్కసారి చూడండి. ఇక్కడ సబ్ క్వైరీస్ కంటే ముందు వాట్ ఆర్ ద డిఫరెంట్ క్వైరీస్ అవైలబుల్ ఇన్ ఎస్క్యూఎల్ అనేటువంటి దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. సో హియర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వైరీస్ అవైలబుల్. వన్ ఈజ్ a root query, another one is parent query and another one is subquery. ఈ సబ్ క్వైరీ అనేటువంటి దానికంటే ముందు మనకి ఇంకేమున్నాయి, రూట్ క్వైరీ అనేటువంటిది ఉంది. అంటే మనం ప్రీవియస్ వీడియోస్ లో ఏ క్వైరీని యూజ్ చేసినాం, వీటిలో రూట్ క్వైరీ అనేటువంటి దాన్ని యూజ్ చేసినాం. మరి రూట్ క్వైరీ అంటే ఏంటి, పేరెంట్ క్వైరీ అంటే ఏంటి, అవుటర్ క్వైరీ, పేరెంట్ క్వైరీని ఇంకో నేమ్ తోటి ఏమని చెప్తున్నాం, అవుటర్ క్వైరీ, మెయిన్ క్వైరీ అని కూడా చెప్తున్నాం. అండ్ చైల్డ్ క్వైరీ, దాన్ని ఇన్నర్ క్వైరీ ఆర్ లేదంటే సబ్ క్వైరీ అని చెప్తున్నాం. మన కాన్సెప్ట్ వచ్చేసి సబ్ క్వైరీ. దానికంటే ముందు జస్ట్ ఓవర్ వ్యూ ఆఫ్ రూట్ క్వైరీ. వాట్ ఈస్ రూట్ క్వైరీ? Root query is nothing but independent query. Independent query. That means independent means the query which is not depends on any other query for its condition value. ఇక్కడ మనము క్వైరీ అనేటువంటిది రాసినప్పుడు వేర్ కండిషన్ అనేటువంటివి తీసుకుంటాం, కండిషన్స్ తీసుకుంటాం. మరి కండిషన్ తీసుకున్నప్పుడు ఏం చెప్తున్నా, ఆ కండిషన్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ కోసం మనము వేరే అదర్ క్వైరీ మీద డిపెండ్ కాము. సరే, ఇది ఒక డెఫినేషన్. అండ్ ఇంకా వీటిని ఇంకేమని చెప్తున్నాం, ఇక్కడ ఇండిపెండెంట్ క్వైరీస్ అని చెప్తున్నాం. ఇండిపెండెంట్ క్వైరీ. మరి దీనికి ఎగ్జాంపుల్ ఏంటి సార్ అసలు మాకు అంటే ఒక్కసారి చూడండి ఇక్కడ ఓకేనా. సో హియర్ ఐఎమ్ డిస్ప్లేయింగ్ వన్ క్వైరీ టు యూ. So like okay, select whatever the information, select e name. చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నాం, ఇదంతా డెఫినేషన్ ఆఫ్ వాట్ అండి, డెఫినేషన్ ఆఫ్ వాట్, రూట్ క్వైరీకి డెఫినేషన్ చెప్తున్నా. రూట్ క్వైరీ ఈజ్ నథింగ్ బట్ ద క్వైరీ which is not depends on which is not depends on any other query for its condition value. Here ఎగ్జాంపుల్ సెలెక్ట్ ఈ నేమ్ సాలరీ ఫ్రమ్ ఈఎంపి వేర్, ఇది కండిషన్. ఇది కండిషన్ ఏంటి, డిఈపిటి నెంబర్ ఈక్వల్స్ టు 10. నేను ఏం చెప్తున్నా, డిస్ప్లే ద ఎంప్లాయీస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ 10th డిపార్ట్మెంట్. డిస్ప్లే ద ఎంప్లాయీస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ 10th డిపార్ట్మెంట్. 10th డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నటువంటి ఎంప్లాయీ డీటెయిల్స్ ను డిస్ప్లే చేయండి అన్నాడు. 10th డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నటువంటి ఎంప్లాయీ డీటెయిల్స్. సో మరి ఇప్పుడు దీనికి గాను మనం ఏం చేస్తున్నాం, దీనికి గాను ఓకే ఇక్కడ వేర్ డిఈపిటి నెంబర్ ఈక్వల్స్ టు 10 అని రాస్తున్నాం. దిస్ 10 ఈజ్ ఎ వాల్యూ. ఫర్ దిస్ వాల్యూ వీఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ ఎనీ అదర్ క్వైరీ. సో నౌ దిస్ క్వైరీ ఈజ్ ఇండిపెండెంట్ క్వైరీ ఆర్ లేదంటే రూట్ క్వైరీ అని చెప్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కండిషన్ రాసినాం మనం.
ఈ కండిషన్ కోసం మనం వేరే దాని మీద డిపెండ్ అవ్వట్లేదు. డిపెండ్ అవ్వట్లేదు కాబట్టి దీన్ని ఏమని చెప్పాలి? రూట్ క్వైరీ అని చెప్పాలి. ఇప్పటి వరకు మొత్తం మనం ఇటువంటి క్వైరీస్ నే డిస్కస్ చేసినాం. కానీ సమ్ టైమ్స్ we are not getting this వాల్యూ డైరెక్ట్లీ. ఈ వాల్యూను మనకు ఓకే డైరెక్ట్ గా తెలియనప్పుడు ఇండైరెక్ట్ గా మనకు ఒక క్లూ అనేటువంటిది ఇచ్చిండు. బేస్డ్ ఆన్ దట్ వన్ బేస్డ్ ఆన్ దట్ వన్ వీఆర్ రైటింగ్ ద క్వైరీ. ఇప్పుడు దానికోసం మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ పేరెంట్ క్వైరీ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. ఆర్ లేదంటే అవుటర్ క్వైరీ అంటున్నాం దాన్ని, ఆర్ లేదంటే మెయిన్ క్వైరీ అని చెప్పాలి. నెక్స్ట్ చూడండి. ఓకేనా, నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ క్వైరీ ఈజ్ పేరెంట్ క్వైరీ ఆర్ లేదంటే అవుటర్ క్వైరీ. సో ఇక్కడ ఈ అవుటర్ క్వైరీ అనేటువంటిది ఏంటండి అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఎనీ అదర్ క్వైరీ ఫర్ ఇట్స్ కండిషన్ వాల్యూ. ఈ కండిషన్ వాల్యూ ఏదైతే ఉందో ఆ కండిషన్ వాల్యూ కోసం మనం ఏం చేస్తున్నామండి అంటే ఓకేనా, వేరే అదర్ క్వైరీ మీద డిపెండ్ అవుతున్నాం. ద క్వైరీ విచ్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ క్వైరీ ద క్వైరీ విచ్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ క్వైరీ ఎనీ అదర్ క్వైరీ ఫర్ ఇట్స్ కండిషన్ వాల్యూ ఓకేనా. ద క్వైరీ విచ్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ క్వైరీ ఫర్ ఇట్స్ కండిషన్ వాల్యూ. అంటే ఇప్పుడు ఈ కండిషన్ వాల్యూ కోసం ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి అంటే ఇంకొక క్వైరీ మీద డిపెండ్ అవుతే దాన్ని ఏమని చెప్పాలి? పేరెంట్ క్వైరీ అని చెప్పాలి. పేరెంట్ క్వైరీ. మరి ఏ క్వైరీ మీద డిపెండ్ అవుతున్నాం అంటే దట్ క్వైరీ ఈజ్ కాల్డ్ సబ్ క్వైరీ మీద డిపెండ్ అవుతున్నాం. అంటే ద సబ్ క్వైరీ అనేటువంటిది ఏం చేస్తుంది? ఇట్ సప్లై ద వాల్యూ ఫర్ పేరెంట్ క్వైరీకి వాల్యూను సప్లై చేస్తుంది. ఓకేనా. సబ్ క్వైరీ ఓకేనా. ఇన్ క్వైరీ in SQL in SQL a subquery can be simply defined as query within another query అని చెప్తున్నాం. లేదు, ఇక్కడ ఈ డెఫినేషన్ కు సూటబుల్ డెఫినేషన్ ఏం చెప్తున్నాను చూడండి. ఏ సబ్ క్వైరీ ఈజ్ ఏ క్వైరీ దట్ ఈస్ ఎంబీడెడ్ ఇన్ వేర్ క్లాస్ ఆఫ్ అనదర్ క్వైరీ వేర్ క్లాస్ లో మనం ఏం రాస్తున్నాం? ఒక సబ్ క్వైరీ అనేటువంటి దాన్ని రాస్తున్నాం. మరి అది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే అది ఏ దీంట్లో రాస్తున్నాం? పేరెంట్ క్వైరీలో. పేరెంట్ క్వైరీ వేర్ క్లాస్ లో మనం ఏం రాస్తున్నాం? సబ్ క్వైరీ అనేటువంటి దాన్ని రాస్తున్నాం. పేరెంట్ క్వైరీలో వేర్ క్లాస్ లో ఇక్కడ పేరెంట్ క్వైరీ వేర్ క్లాస్ లో సబ్ క్వైరీ అనేటువంటి దాన్ని రాస్తున్నాం. సో ఇప్పుడు చూడండి. ఓకేనా. మరి ఈ సబ్ క్వైరీ ఏం చేస్తుంది? ఇట్ ప్రొవైడ్స్ ఓకేనా. సబ్ క్వైరీ ప్రొవైడ్స్ కండిషనల్ వాల్యూ ఫర్ ఇట్స్ పేరెంట్ క్వైరీకి ఏదైతే ఉందో పేరెంట్ క్వైరీ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ క్వైరీకి కండిషనల్ వాల్యూను సప్లై చేస్తుంది, ప్రొవైడ్ చేస్తుంది. సో దాన్ని మనం సబ్ క్వైరీగా చెప్తున్నాం. ఓకేనా. సబ్ క్వైరీ ఏం చేస్తుంది? సబ్ క్వైరీ అనేటువంటిది ప్రొవైడ్స్ ద కండిషనల్ వాల్యూ ఫర్ ఇట్స్ పేరెంట్ క్వైరీ. సో మరి ఒక క్వైరీలో మనం ఎన్ని సబ్ క్వైరీస్ రాయొచ్చు? వీ కెన్ రైట్ 255 సబ్ క్వైరీస్ విత్ ఇన్ ఏ వేర్ క్లాస్. ఒక వేర్ క్లాస్ లో పేరెంట్ క్వైరీ వేర్ క్లాస్ లో we can write up to 255 subqueries can be nested. We can write 255 subqueries in a parent query where class parent query where class లో we can write up to 255 subqueries. అంత అవసరం ఉండదు మనకు.
ఓకే. అండ్ నెక్స్ట్ మరి ఈ పేరెంట్ క్వైరీలో ఈ సబ్ క్వైరీలో నువ్వు ఏం చేస్తున్నావు అంటే వీ కెన్ రైట్ సెలెక్ట్ ఆపరేషన్స్, వీ కెన్ రైట్ అంటే యూజింగ్ దిస్ వన్ వీ కెన్ యూజ్ సబ్ క్వైరీ విత్ select statement, update statement, insert statement, delete statements. ఓకేనా? అండ్ వీటితో పాటు సమ్ ఆపరేటర్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఈక్వల్ ఆపరేటర్, లెస్ దెన్ ఆపరేటర్, గ్రేటర్ దెన్ ఆపరేటర్, రైట్? సో ఇట్లా మనం ఏం చేస్తున్నామండి అంటే సబ్ క్వైరీస్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. ఓకే. మరి ఈ సబ్ క్వైరీని ఎక్కడ ప్లేస్ చేస్తున్నాం అంటే వీ కెన్ రైట్ సబ్ క్వైరీ ఇన్ వేర్ క్లాస్ ఆఫ్ ది పేరెంట్ క్వైరీ అండ్ ఇంకా ఇక్కడ రాస్తున్నాం ఏ సబ్ క్వైరీ వేర్ క్లాస్ లో రాస్తున్నాం, ఫ్రమ్ క్లాస్ లో రాస్తున్నాం, హ్యావింగ్ క్లాస్ లో కూడా రాయొచ్చు. సో ఇది వేర్ వీ కెన్ రైట్ ద సబ్ క్వైరీ అనేటువంటిది. అండ్ సబ్ క్వైరీ అనేటువంటిది ఎక్కడ ఉండాలి? పేరెంట్ క్వైరీకి రైట్ సైడ్ లో ఉండాలి. పేరెంట్ క్వైరీకి రైట్ సైడ్ లో, కంపారిజన్ ఆపరేటర్ కు రైట్ సైడ్ లో ఉండాలి. వేర్ క్లాస్ లో మనం రాస్తున్నాం కదా, వేర్ క్లాస్ లో సబ్ క్వైరీని రాస్తాం కదా, అక్కడ కండిషన్ ఉంటది కదా, కండిషన్ అనేటువంటిది ఏదో ఒక ఆపరేటర్ తోటి ఫామ్ అవుతుంది కదా. మరి ఆ ఆపరేటర్ కు రైట్ సైడ్ లో సబ్ క్వైరీ అనేటువంటిది ఉండాలి. ఆపరేటర్ కు రైట్ సైడ్ లో సబ్ క్వైరీ అనేటువంటిది ఉండాలి. అండ్ నెక్స్ట్ ఈ సబ్ క్వైరీ ఆల్వేస్ ప్లేస్డ్ ఇన్ parenthesis. Subquery enclosed within a parenthesis. Subquery enclosed with a parenthesis. A subquery is enclosed in parenthesis. Parenthesis means open and closed braces. Open and closed braces. Okay. Like this. వీటిని మనం parenthesis అని చెప్తున్నాం. So, and in this subquery, we can write order by class, group by class, having class, ఇట్లా డిఫరెంట్ గా మనం రాయొచ్చు అని చెప్తున్నాను సబ్ క్వైరీని. అండ్ సబ్ క్వైరీకి ఒక సింటాక్స్ చూడండి ఇక్కడ, సింటాక్స్ ఫర్ సబ్ క్వైరీ. సబ్ క్వైరీకి సింటాక్స్ ఓకే. సి సెలెక్ట్ విఆర్ ఓకేనా, సెలెక్టింగ్ డిఫరెంట్ కాలమ్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి టేబుల్ నేమ్. వీఆర్ సెలెక్టింగ్ ద లిస్ట్ ఆఫ్ కాలమ్స్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కండిషన్ చూడండి, కండిషన్ కాలమ్ నేమ్, ఎక్స్ప్రెషన్ ఆపరేటర్ ఆర్ లేదంటే కంపారిజన్ ఆపరేటర్. కంపారిజన్ ఆపరేటర్ కు రైట్ సైడ్ లో పెరాంథసిస్ లో నువ్వేం రాసినావు, సబ్ క్వైరీ అనేటువంటిది రాసినావు. దిస్ ఈస్ ద సబ్ క్వైరీ. దిస్ సబ్ క్వైరీ ప్రొవైడ్ కండిషనల్ వాల్యూ ఫర్ దిస్ కాలం. ఇక్కడ ఈ వేర్ క్లాస్ లో ఉండేటువంటి ఈ కాలం కు, ఈ ఎక్స్ప్రెషన్ కు దిస్ సబ్ క్వైరీ ప్రొవైడ్స్ కండిషన్ వాల్యూ. కండిషన్ వాల్యూ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఎక్కడుంది ఇది అంటే ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఆపరేటర్ ఉంటుంది. ఆపరేటర్ కు రైట్ సైడ్ లో, ఆపరేటర్ కు రైట్ సైడ్ లో పెరాంథసిస్ లో ఓకేనా సబ్ క్వైరీ అనేటువంటి దాన్ని రాస్తున్నాం. లైక్ దిస్ వీ కెన్ రైట్ అప్ టు 255 సబ్ క్వైరీస్. అండ్ ఈ కంపారిజన్ ఆపరేటర్స్ అని చెప్తున్నాం కదా, మరి ఆపరేటర్స్ అనేటువంటి ఎక్స్ప్రెషన్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? సింగిల్ రో ఆపరేటర్, మల్టీ రో ఆపరేటర్స్ అనేటువంటి వాటిని యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఈ ప్లేస్ లో, ఇన్ దిస్ ప్లేస్
we can use single row operators. That means greater than, greater than or equal to, less than, not equal, not equal, less than or equal to, and multi-row operators in any, all, in any, all. Single row operators greater than, greater than or equal to, ఓకేనా, లెస్ దెన్ ఇక్కడ మనం యూజ్ చేసేటువంటివి. మరి సింగిల్ రో ఆపరేటర్ మీన్స్ వాట్, దట్ మీన్స్ ఓకేనా, వాటిని మనం ఏం చెప్తాం, ఇఫ్ వి యూజ్ single row operator in your query, that query is called as a single row subquery. Single row subquery. That single row subquery, single row subquery can execute only one value. ఓకేనా, ఈ సింగిల్ రో ఆపరేటర్ యూజ్ చేసి క్రియేట్ చేసినటువంటి సబ్ క్వైరీస్ ను ఏమని చెప్తున్నాం, సింగిల్ రో సబ్ క్వైరీ అని చెప్తున్నాం. దీస్ క్వైరీస్ రిటర్న్స్ ఓన్లీ వన్ రో ఫ్రమ్ ద ఇన్నర్ సెలెక్ట్ స్టేట్మెంట్. దీని నుంచి, దీని నుంచి వచ్చినటువంటి ఓన్లీ వన్ వాల్యూను మాత్రమే అంటే ఇక్కడ ఓన్లీ వన్ వాల్యూ మాత్రమే రిటర్న్ చేస్తుంది ఈ సబ్ క్వైరీ. వేటిని యూజ్ చేసినప్పుడు, ఈ ఆపరేటర్స్ ను యూజ్ చేసినప్పుడు. ఈ ఆపరేటర్స్ ను ఎప్పుడు యూజ్ చేయాలి, ఇఫ్ యువర్ సబ్ క్వైరీ రిటర్న్స్ ఓన్లీ వన్ వాల్యూ, దెన్ యూజ్ ఆఫ్ దిస్ ఆపరేటర్స్, వాటిని యూజ్ చేయాలి. ఇన్ కేస్ ఆఫ్, ఇన్ కేస్ ఆఫ్ ఓకేనా, మల్టీరో సబ్ క్వైరీ, మల్టీరో సబ్ క్వైరీ, మల్టీరో సబ్ క్వైరీ, multi-row subquery, that means here these are the operators. Multi-row subquery. ఓకేనా, ఏం చేస్తున్నాయి దిస్ మల్టీ-రో సబ్ క్వైరీస్, మల్టీ-రో సబ్ క్వైరీస్ ఏం చేస్తున్నాయి అంటే, ఇక్కడ మల్టీ-రో సబ్ క్వైరీస్ రిటర్న్ మోర్ దెన్ వన్ కాలం. ఇక్కడ ఈ నౌ దిస్ క్వైరీ, నౌ దిస్ క్వైరీ రిటర్న్స్ మోర్ దెన్ వన్ వాల్యూ. అప్పుడు ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఆపరేటర్ అనేటువంటిది ఇన్ గాని ఎనీ గాని ఆల్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. ఇన్, ఎనీ, ఆల్ ఎప్పుడు యూజ్ చేయాలి ఇక్కడ, ఇఫ్ ది సబ్ క్వైరీ రిటర్న్స్ మోర్ దెన్ వన్ వాల్యూ, దాన్ని మనం మల్టీ-రో సబ్ క్వైరీ అని చెప్తున్నాం. దిస్ మల్టీ-రో సబ్ క్వైరీ రిటర్న్స్ మోర్ దెన్ వన్ వాల్యూ. టు కంపేర్ దట్ మోర్ దెన్ వన్ వాల్యూ we are using, these are the operators. ఒకవేళ ఈ సబ్ క్వైరీ అనేటువంటిది ఓన్లీ వన్ వాల్యూను రిటర్న్ చేస్తే, అప్పుడు ఎక్స్ప్రెషన్ ఆపరేటర్ అనేటువంటిది, ఎక్స్ప్రెషన్ ఆపరేటర్ అనేటువంటిది ఈక్వల్, లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్ టు. సో వీటిని యూజ్ చేస్తాం. ఇది థియరిటికల్ ఇన్ఫర్మేషన్. అండ్ లెట్స్ సీ హియర్, ఓకేనా, సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సబ్ క్వైరీస్. Okay, see here, and connect, connect. Scott is a user and password and set line. ఓకే రైట్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయమని చెప్తున్నా. సెలెక్ట్ ఎంప్లాయీ డీటెయిల్స్, ఓకేనా, సెలెక్ట్ ఎంప్లాయీ డీటెయిల్స్ whose salary is less than of 7566 salary. ఇక నేను ఏం చెప్తున్నా, ఐఎమ్ నాట్ యూజింగ్ డైరెక్ట్ నెంబర్ ఫర్ కండిషన్.
ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఎంప్లాయీ డేటా అనేటువంటిది డిస్ప్లే చేస్తున్నా. ఓకేనా, స్టార్ ఫ్రమ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి ఎంప్లాయీ టేబుల్లో డిస్ప్లే చేసుకుంటున్నా. సో మరి ఈ ఎంప్లాయీ టేబుల్లో ఇక్కడ ఏం చేస్తున్నా చూడండి నేను. ఓకేనా, ఎంప్లాయీ టేబుల్లో సి దిస్ ఈస్ ద ఎంప్లాయీ టేబుల్. అండ్ ఇక్కడ అడిషనల్ ఒక రికార్డు ఉంది, ఆ రికార్డును డిలీట్ చేస్తా. మనం ఏదో పర్పస్ లో దాన్ని, ఓకేనా, సరే ఉండండి లైట్. ఓకే, రైట్. ఇక్కడ నేను ఏం చెప్తున్నా, డిస్ప్లే ద ఎంప్లాయీ డీటెయిల్స్ whose salary is less than of 7566. 7566 శాలరీ కంటే తక్కువ ఉన్నటువంటి ఎంప్లాయీ డీటెయిల్స్ కావాలి నాకు. 7566 కు శాలరీ ఎంత ఉందో నాకు తెలియదు. ఐ డోంట్ నో ద 7566. ఎందుకు తెలియదు సార్ 7566 శాలరీ? ఓకేనా, ఇక్కడ నాకు టేబుల్ ఓపెన్ చేసిన 29, ఓకేనా, 75 ఉంది. 29,975 ఈజ్ ద 7566 పర్సన్ శాలరీ. అప్పుడు నువ్వు ఏం చేయొచ్చు ఆ శాలరీ నీకు తెలిస్తే, ఓకేనా, సెలెక్ట్ వాట్ అండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ కండిషన్, వేర్ salary is less than salary is less than 2975 2975 salary is less than 2975. సో ఇప్పుడు ఇది ఏమైతుంది ఓకేనా, రూట్ క్వైరీ అవుతుంది. ఇది రూట్ క్వైరీ, ఇట్స్ నాట్ ఏ సబ్ క్వైరీ. నేను అడిగినది ఏంది, నువ్వు డిస్ప్లే చేసింది ఏంటి, నువ్వు ఏమడిగినావు ఓకేనా, హూజ్ శాలరీ ఈజ్ లెస్ దెన్ 7566. ఇప్పుడు సార్ మరి ఇది 7566 శాలరీ ఏది, 2975 అనేటువంటిది. చూడండి ఇక్కడ డిస్ప్లే అయినటువంటి ఆల్ శాలరీస్ ఆర్ లెస్ దెన్ 2975 ఆర్ నాట్. ఎస్, 2975. కానీ ఇది 2975 శాలరీ అని నీకు ఎట్లా తెలుసు సార్? నేను చూసిన. ఎక్కడ చూసినావు? ఈ టేబుల్లో చూసిన, ఇట్లా చూసిన. మరి ఇట్లా చూడడం అనేటువంటిది కరెక్టా? కరెక్ట్ ఎందుకు కాదు, నాకు డిస్ప్లే అయింది. నీకు అక్కడ ఓకేనా రీడ్ ఆపరేషన్ లేదు, రీడ్ పర్మిషన్ అనేటువంటిది లేదు. నీవు ఎంతసేపు ఉన్నా క్వైరీని మాత్రమే రాసివ్వాలి నేను అడిగినటువంటి టాస్క్ కు. అంతేగాని నువ్వు టేబుల్ సెలెక్ట్ చేసి దాంట్లో 7566 ఎక్కడున్నాడు, ఆయన జోన్స్ మేనేజర్, ఆయన ఓకేనా 2975 అనేటువంటిది శాలరీ అని అట్లా చెప్పకూడదు. ఇది రాంగ్ అవుతుంది, ఇది రాంగ్ క్వైరీ. అవుట్పుట్ కరెక్ట్. అడిగినటువంటి క్వశ్చన్ ఏంది, హూజ్ శాలరీ, డిస్ప్లే ద ఎంప్లాయీ డీటెయిల్స్ హూజ్ శాలరీ ఈజ్ లెస్ దెన్ 2975 అన్నాడు. కానీ నీవేం చేస్తున్నావు, ఇక్కడ టేబుల్లో సెలెక్ట్ చేసుకుంటున్నావు, ఆ టేబుల్లో 7566 ఎక్కడున్నాడో చూస్తున్నావు, ఆయన శాలరీ ఎంత అనేటువంటి దాన్ని చెక్ చేస్తున్నావు. ఇదంతా నీకు అక్కడ ఛాన్స్ ఉండదు. సో నువ్వు ఎంతసేపు ఏం చేయాలి, నీకు ఇచ్చినటువంటి డేటాను బేస్ చేసుకొని క్వైరీ అనేటువంటిది రాయాలి. సరే మరి ఎట్లా రాస్తారు, ఇట్లా కాకుండా ఇంకా వేరే వేలో ఎట్లా రాస్తారు? ఏమని చెప్తున్నా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఓకేనా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ కండిషన్ సాలరీ ఈజ్ లెస్ దాన్. ఇక్కడ ఏ ఆపరేటర్ ని యూజ్ చేసినా లెస్ దెన్ ఆపరేటర్, సింగిల్ రో. సో ఇక్కడ సబ్ క్వైరీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఆపరేటర్ కు లెఫ్ట్ సైడ్ లో స్టార్ట్ విత్ పెరాంథసిస్. ఎట్లా, ఓకేనా, సెలెక్ట్ ఏం సెలెక్ట్ చేయాలి, శాలరీ సెలెక్ట్ చేయాలి. ఎక్కడి నుంచి, ఎంప్లాయీ టేబుల్ నుంచి. ఎవరిది, ఓకేనా, ఫ్రమ్ ఈఎంపి వేర్ ఓకేనా, వేర్ ఏమని చెప్తున్నా, వేర్ ఈఎంపి నంబర్ ఇది నీకు ఇచ్చినటువంటి క్లూ. ఈఎంపి నెంబర్ ఈక్వల్ టు ఏమని చెప్తున్నాడు, 7566 అని చెప్తున్నాడు. ఇది నీకు ఇచ్చినటువంటి క్లూ. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, ఇక్కడ నీకు ఇది ఏం చేస్తుంది అంటే ఒక వాల్యూ అనేటువంటి దాన్ని రిటర్న్ చేస్తుంది ఇక్కడ.
ఇక్కడ ఇది ఏం రిటర్న్ చేస్తుంది? 7566. అంటే 7566 రిటర్న్స్ ఈ కండిషన్ నుంచి. ఫస్ట్ ఇది ఒక్కదాన్ని ఎగ్జిక్యూట్ చేసి చూడండి. ఇది ఒక్కదాన్ని ఎగ్జిక్యూట్ చేసి చూడండి. అంటే చూడు, నేను ఇది మొత్తం తీసేస్తున్నా. ఓకేనా? రైట్. సి సి హియర్, చూడు 2975. ఇప్పుడు నువ్వేం రాస్తున్నావు? ఓకేనా? సెలెక్ట్ సాలరీ ఫ్రమ్ ఈఎంపీ వేర్ ఈఎంపీ నెంబర్ ఈక్వల్స్ టు నీకు ఇచ్చినటువంటి ఈఎంపీ నెంబర్ 2975. ఇప్పుడు నీవేం ట్రై చేస్తున్నావు? సెలెక్ట్ వాట్ అండి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్, ఓకేనా, వేర్ salary is less than salary is less than 2975. 2975 ఇదే కదా, ఇదే కదా, ఇదే కదా రిజల్ట్. సరే ఇప్పుడు ఓకే కదా. సెలెక్ట్ సాలరీ ఫ్రమ్ ఈఎంపీ వేర్ ఈఎంపీ నెంబర్ ఈక్వల్స్ టు 7566. ఎందుకు? మీరు క్లూ ఇచ్చిండు అని చెప్పారు. ఆ క్లూది శాలరీ ఎంత ఉందో నేను కనుక్కున్నా. తర్వాత దాన్ని ఏం చేసిన? << 2975 చేసిన. అప్పుడు నాకు ఈ రిజల్ట్ వచ్చింది. ఈ రిజల్ట్ వచ్చింది. ఇది కరెక్టే కదా అంటే మళ్ళీ రాంగ్. ఇదంతా రాయకూడదు, ఒకే క్వైరీలో రాయాలి. ఓకేనా? సో ఎట్లా రాస్తున్నాం ఒకే క్వైరీలో? చూడండి, ఇప్పుడు చూడండి ఏమని. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ వేర్ salary is less than where salary is less than, open the parenthesis. ఓకేనా? సెలెక్ట్ స్టార్, నాట్ స్టార్, salary, select salary from emp from emp from emp where where emp number equal to emp number equal to emp number equal to, ఓకేనా, 7566 7566. రైట్. ఇప్పుడు ఏమైతుంది? ఈ క్వైరీ మొత్తం ఏం రిటర్న్ చేస్తుంది? ఒక్కసారి కంపారిజన్ చూడండి. ఓకేనా? ఇక్కడ దిస్ క్వైరీ రిటర్న్స్ వాట్, ఏదో ఒక వాల్యూను రిటర్న్ చేస్తుంది. ఆ వాల్యూ ఏమని చెప్తున్నా? ఓకేనా, 2975. 2975 ఈజ్ ద వాల్యూ. ఇది ఇన్నర్ క్వైరీ. ఫస్ట్ ఇక్కడ ఏమని చెప్తున్నాం? ఓకేనా, సబ్ క్వైరీస్ లో సబ్ క్వైరీ ఎగ్జిక్యూటెడ్ ఫస్ట్, రైట్ టు లెఫ్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది, ఈ పాయింట్. ద సబ్ క్వైరీస్ ఎగ్జిక్యూటెడ్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. సో మరి రైట్ టు లెఫ్ట్ లో ఏముంది? ఈ క్వైరీ అనేటువంటిది ఉంది. దిస్ క్వైరీ ఈజ్ దే, దిస్ క్వైరీ ఈజ్ రిటర్న్స్ 2975. ఓకేనా? దట్ వాల్యూ ఈజ్ లెస్ దెన్ ఎంప్లాయీ టేబుల్లో ఉండేటువంటి ఆల్ శాలరీస్ ఏమున్నాయి? 5000 ఉంది ఎంప్లాయీ టేబుల్లో. 5000 ఈజ్ దే, 5000, 3000 ఉంది, 3000 టూ టైమ్స్ ఉంది, 3000. ఓకేనా? అండ్ ఇంకేమని చెప్తున్నాం? 2975 ఉంది, 975 ఉంది, అండ్ 2800 ఉంది, 2850 ఉంది, 2800 ఉంది, 2800 ఉంది, 2000, ఓకేనా, 600 ఉంది, 2600 ఉంది, ఓకేనా, 2400 ఉంది, 2400 ఉంది, అండ్ నెక్స్ట్ 1800 ఉంది, 1900 ఉంది. ఇట్లా మనకు డిఫరెంట్ సాలరీస్ అనేటువంటివి ఉన్నాయి. ఇప్పుడు కండిషన్ చెక్ చేసుకుంటుంది. 5000 ఈజ్ లెస్ దాన్, ఓకేనా, 2975 నో, కాబట్టి ఈ రికార్డ్ రాదు. అండ్ 3000 ఈజ్ లెస్ దెన్ 2975 నో, ఈ రికార్డ్ రాదు. 3000 ఈజ్ లెస్ దెన్ 2975 ఈ రికార్డ్ రాదు. 2000, ఓకేనా, 2975 ఈజ్ లెస్ దెన్ 2975 నో, ఈక్వల్ అవి రెండు, బట్ నాట్ లెస్ దాన్. సో ఇవి కాకుండా రిమైనింగ్ రికార్డ్స్ అనేటువంటివి డిస్ప్లే అవుతున్నాయి. ఎక్సెప్ట్ దీస్ శాలరీస్, ద రిమైనింగ్ రికార్డ్స్ అనేటువంటివి డిస్ప్లే అవుతాయి. ఇట్లా రాయాలి. ఒకే షార్ట్ లో నీకు కమాండ్ అనేటువంటి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఏం చేసినావు? ఓకేనా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంపీ వేర్ salary is less than
select salary from EMP, where EMP number equals to, 7566, where EMP number equal to 7566. ఓకేనా, ఇప్పుడు ఇది ఏం రిటర్న్ చేస్తుంది? ఫస్ట్ ఈఎంపీ నెంబర్ అది ఎంత అన్నా ఉండని, అది 2975 అన్నా ఉండని, 100 అన్నా ఉండని, 10,000 అన్నా ఉండని, 1 lakh అన్నా ఉండని, ఫస్ట్ ఆ వాల్యూ ఎంత అనేటువంటిది డిస్ప్లే అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏమైతుంది, టేబుల్లో ఉండేటువంటి రిమైనింగ్ వాల్యూస్ తోటి ఈ వాల్యూ అనేటువంటిది కంపారిజన్ స్టార్ట్ అవుతుంది. సి, ఓకేనా, అవుట్పుట్ అదే, కాకపోతే వే ఆఫ్ రైటింగ్ అనేటువంటిది డిఫరెంట్. ఇప్పుడు ఇది ఏంది, ఇట్ ఈస్ ఎ సబ్ క్వైరీ. దిస్ సప్లై ద వాల్యూ ఫర్ దిస్ అవుటర్ క్వైరీ. అవుటర్ క్వైరీ కండిషన్, అవుటర్ క్వైరీ కండిషన్ కు వాల్యూ అనేటువంటి దాన్ని సప్లై చేస్తుంది. ఓకేనా, అవుటర్ క్వైరీ, ఇదంతా అవుటర్ క్వైరీ, ఇది అవుటర్ క్వైరీ. ఈ అవుటర్ క్వైరీ కండిషన్ వాల్యూ, ఈ వాల్యూ ఎంతనో నీకు డైరెక్ట్ గా తెలియదు. ఏం చెప్పిండు, ఎంప్లాయీ డీటెయిల్స్ హూజ్ సాలరీ ఈజ్ లెస్ దెన్ 7566 అని చెప్పిండు. నీవు 7566 ను 7566 శాలరీని డిస్ప్లే చేసుకోవాలి, దాన్ని సబ్ క్వైరీలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, నీకు ఒక వాల్యూను రిటర్న్ చేస్తుంది. ఆ రిటర్న్ చేసినటువంటి వాల్యూ దేంతో కంపేర్ అవుతుంది, అవుటర్ క్వైరీలో ఉండేటువంటి, అవుటర్ క్వైరీలో ఉండేటువంటి ఓకేనా కండిషన్ వాల్యూ తోటి కంపేర్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ వన్ నీకు అవుట్పుట్ అనేటువంటిది లైక్ దిస్, రైట్. అండ్ నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్. ఓకేనా, ఇక్కడ ఏమని చెప్తున్నానండి అంటే, display the employee details, display the employee details whose D name is sales, whose D name is sales. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏమని చెప్తున్నా, సేల్స్ డిపార్ట్మెంట్ లో ఎవరు వర్క్ చేస్తున్నారు, సేల్స్ డిపార్ట్మెంట్ లో ఎవరు వర్క్ చేస్తున్నారు. సరే ఇక్కడ జాబ్ ఉంది, సేల్స్ మ్యాన్ ఉంది, కానీ సేల్స్ డిపార్ట్మెంట్ లేదు కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎంప్లాయీ నెంబర్ ఉంది, ఎంప్లాయీ నేమ్ ఉంది, జాబ్ ఉంది, ఎంజిఆర్ ఉంది, హైర్ డేట్ ఉంది, శాలరీ ఉంది, కమిషన్ ఉంది, డిఈపిటి ఉంది. మరి సేల్స్ అనేటువంటిది ఎక్కడుంది, డిపార్ట్మెంట్ నేమ్ అనేటువంటిది ఎక్కడుంది, డిపార్ట్మెంట్ టేబుల్లో ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఈపిటి, డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ టేబుల్లో ఓకేనా, డిపార్ట్మెంట్ నేమ్ కాలం ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ సేల్స్ అనేటువంటిది ఇక్కడ ఉంది. సో మరి ఇప్పుడు ఈ రెండింటిని కమాండ్ చేస్తుంది. నేను ఏమడిగినా డిపార్ట్మెంట్ డేటా కాదు నాకు కావాల్సింది, డిస్ప్లే ద ఎంప్లాయీ డీటెయిల్స్ హూజ్ డీ నేమ్ ఈజ్ సేల్స్. మరి డీ నేమ్ కాలం ఇక్కడ లేదుగా సార్, ఎట్లా కంపేర్ చేయాలి, ఎట్లా కంపేర్ చేయాలి ఇప్పుడు ఈ వాల్యూ, హూజ్ డీ నేమ్ ఈజ్ సేల్స్. చూడండి ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఓకేనా, ఫస్ట్ నాకు సేల్స్ అనేటువంటిది ఇచ్చిండు, సేల్స్ ను బేస్ చేసుకొని, సేల్స్ అనేటువంటిది ఏంటి, డీ నేమ్, ఈ డీ నేమ్ ను బేస్ చేసుకొని ఓకేనా దాని డిపార్ట్మెంట్ నెంబర్ ను ఫైండ్ అవుట్ చేస్తా. ఆ డిపార్ట్మెంట్ నెంబర్ అనేటువంటిది ఎంప్లాయీ టేబుల్లో ఎవరితోటి మ్యాచ్ అవుతుంది, ఎవరితోటి మ్యాచ్ అవుతుంది, వాళ్ళంతా ఏంటి, సేల్స్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్. ఇక్కడ డిపార్ట్మెంట్ ఈజ్ డిఫరెంట్, జాబ్ ఈజ్ డిఫరెంట్. డిపార్ట్మెంట్ మీన్స్ ఓకేనా ఇన్ వన్ డిపార్ట్మెంట్ ఓకేనా దేర్ ఆర్ మోర్ జాబ్ రోల్స్ ఆర్ దేర్. సేల్స్ అనేటువంటిది వన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, దాంట్లో మేనేజర్ అనేటువంటిది ఒక జాబు, అండ్ తర్వాత సేల్స్ మ్యాన్ అనేటువంటిది ఒక జాబు, దాంట్లో క్లర్క్ అనేటువంటిది ఒక జాబు. సో ఇట్లా మనకి ఏముంటాయి, ఒక డిపార్ట్మెంట్ లో మల్టిపుల్ జాబ్స్ అనేటువంటివి ఉంటాయి. ఇప్పుడు నేనేం చెప్తున్నా,
who are working sales department, who are working computer science department, who are working ఓకేనా మెకానికల్ డిపార్ట్మెంట్. మెకానికల్ డిపార్ట్మెంట్ లో ఎవరు వర్క్ చేస్తున్నారు అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ మెకానికల్ డిపార్ట్మెంట్. ఒక ప్యూన్ ఉంటాడు, ఒక అటెండర్ ఉంటాడు, ఒక స్టోర్ కీపర్ ఉంటాడు, ఒక ప్రోగ్రామర్ ఉంటాడు, ఒక ఫ్యాకల్టీ ఉంటాడు. అవన్నీ ఏంటి జాబ్ రోల్స్. మరి ఇక్కడ నీకు జాబ్ రోల్ ఉంది కానీ డిపార్ట్మెంట్ లేదు. ఇప్పుడు నేనేం అడుగుతున్నా, డిస్ప్లే ద ఎంప్లాయీ డీటెయిల్స్. ఓకేనా, డిస్ప్లే ద ఎంప్లాయీ డీటెయిల్స్, హూజ్ జాబ్, హూజ్ డి నేమ్ ఈజ్, హూజ్ డిపార్ట్మెంట్ ఈజ్ సేల్స్ అని అడుగుతున్నా. సో ఇప్పుడు దీనికోసం మనం ఎట్లా రాయడానికి ట్రై చేస్తాం అంటే ఫస్ట్ నువ్వేం చేస్తావు, సెలెక్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి, ఈఎంపి కూడా కాదు డిఈపిటి, డిఈపిటి వేర్. ఓకేనా, వేర్ డీనేమ్, వేర్ డీనేమ్ ఈక్వల్స్ టు, ఓకేనా వేర్ డీనేమ్. లేదు అంటే నేను ఓన్లీ డిపార్ట్మెంట్ నెంబర్ను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ డిఈపిటి నంబర్, డిఈపిటి నెంబర్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ వేర్ డీనేమ్. నాకు ఇచ్చినటువంటి క్లూ దిస్ వన్ ఏమని, ఓకేనా సేల్స్ అనేటువంటిది నాకు ఇచ్చినటువంటి క్లూ సేల్స్. సెమీకోలన్ ఎంటర్, సెమీకోలన్ ఎంటర్. వాట్ హ్యాపెండ్, డీనేమ్ ఈక్వల్ టు రాయాలి కదా, ఇక ఈక్వల్ ఆపరేటర్ ఉండాలి కదా. సి 30. ఇప్పుడు నేనేం చేస్తా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, నాకు ఎంప్లాయీ టేబుల్లో ఈ డేటా ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి, ఈఎంపి వేర్, వేర్ డిఈపిటి నెంబర్ ఈక్వల్ టు, డిఈపిటి నెంబర్ ఈక్వల్ టు 30. ఇది ఇది డేటా. సో ఎవరెవరు ఉన్నారు, ఓకేనా బ్లేక్ మేనేజర్, అలెన్ సేల్స్ మ్యాన్, వార్డ్ సేల్స్ మ్యాన్, మార్టిన్ సేల్స్ మ్యాన్, టర్నర్ సేల్స్ మ్యాన్, ఓకేనా టర్నర్ సేల్స్ మ్యాన్, అండ్ నెక్స్ట్ జేమ్స్ క్లార్క్, క్లర్క్, వీళ్ళు ఉన్నారు. దీనికోసం నేను ఏం చేసిన, ఫస్ట్ ఒక డిపార్ట్మెంట్ నెంబర్ను తీసుకున్నా. ఓకేనా, ఎందుకు డిపార్ట్మెంట్ నెంబర్ అనేటువంటిది కామన్ ఇన్ బోత్ టేబుల్స్. మనం జాయిన్స్ లో మాట్లాడుకున్నాం ఏమని, ఓకేనా ఎంప్లాయీ టేబుల్లో, డిపార్ట్మెంట్ టేబుల్లో ఒక కామన్ కాలం ఉంది. ఆ కామన్ కాలం అనేటువంటిది ఏమని చెప్తున్నాం, కామన్ కాలం అనేటువంటిది డిపార్ట్మెంట్ నెంబర్ అని చెప్తున్నాం. సో ఇక్కడ ఈ ఈ దీన్ని బేస్ చేసుకొని డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి డీనేమ్ ఈక్వల్ టు సేల్స్ అని చెప్పిండు కదా, దాన్ని బేస్ చేసుకొని నేను ఈ సేల్స్ అనేటువంటిది ఏ డిపార్ట్మెంట్ 30 అని తెలుసుకున్నా. తర్వాత ఏం చేస్తున్నా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ డిఈపిటి నెంబర్ ఈక్వల్స్ టు 30 అనగానే వీళ్ళంతా డిస్ప్లే అయినరు. వీళ్ళంతా ఏ డిపార్ట్మెంట్ ఇప్పుడు, సేల్స్ డిపార్ట్మెంట్. దేర్ డిపార్ట్మెంట్ నేమ్ ఈజ్ సేల్స్. సో ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లా కాదు బాబు, చేయాల్సింది ఇది కాదు. ఏం చేయాలి, ఏం చేయాలి ఇప్పుడు చూడండి. ఓకేనా, సేమ్ అదే డేటా, కాకపోతే వే ఆఫ్ రైటింగ్ ఈజ్ డిఫరెంట్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్, వేర్ డిఈపిటి నెంబర్ ఈక్వల్ టు, డిఈపిటి నెంబర్ ఈక్వల్ టు, ఇది outer side కండిషన్, outer క్వైరీ కండిషన్, పేరెంట్ క్వైరీ కండిషన్. ఆపరేటర్ ఏంది, సింగిల్ రో ఆపరేటర్, సింగిల్ రో ఆపరేటర్. అంటే ఇప్పుడు ఇక్కడ నీకు ఓకేనా, నువ్వు రాసేటువంటి క్వైరీ, నువ్వు రాసేటువంటి క్వైరీ ఏం చేస్తుంది, నువ్వు రాసేటువంటి క్వైరీ ఓకే, సో సింగిల్ వాల్యూను మాత్రమే డిస్ప్లే చేస్తుంది. సో ఓపెన్ ద పెరాంథసిస్, సెలెక్ట్, సెలెక్ట్ ఓకేనా, ఏం సెలెక్ట్ చేస్తున్నాం, డిఈపిటి నెంబర్ ఫ్రమ్ ఎక్కడి నుంచి, ఎక్కడి నుంచి డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి, డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి వేర్ ఏంటి, మరి ఎవరి డిపార్ట్మెంట్ నెంబర్ కావాలి,
అందరి డిపార్ట్మెంట్ నెంబర్లు కాదు నాకు కావాల్సింది. వేర్ డీనేమ్, డీనేమ్ ఈక్వల్ టు ఏమని చెప్తున్నా, డీనేమ్ ఈక్వల్స్ టు సేల్స్ అని చెప్తున్నా, సేల్స్ అని చెప్తున్నా. రైట్. సో ఇది ఏంటండి, వే ఆఫ్ రైటింగ్ సబ్ క్వైరీ. ఇప్పుడు దీని నుంచి నీకు ఏమొస్తుంది, సెలెక్ట్ డిఈపిటి నెంబర్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ టేబుల్ వేర్ డీనేమ్ ఈక్వల్స్ టు సేల్స్. దట్ మీన్స్ దీని నుంచి నీకు ఓకేనా ఈ 10th సేల్స్ డిపార్ట్మెంట్ లో ఉండేటువంటి డిపార్ట్మెంట్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. దట్ ఈస్ లైక్ 30. ఈ 30 అనేటువంటిది ఓకేనా రిమైనింగ్ ఎక్కడ ఎంప్లాయీ టేబుల్లో ఉండేటువంటి డిపార్ట్మెంట్ నెంబర్స్ తోటి కంపేర్ అవుతుంది. ఏంటి ఎంప్లాయీ టేబుల్లో ఉండేటువంటి డిపార్ట్మెంట్స్, ఓకేనా ఇక్కడ ఇదేమో 30ని రిటర్న్ చేస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు, ఈక్వల్ ఇక్కడ ఈక్వల్ ఆపరేటర్. సో మరి ఎంప్లాయీ టేబుల్లో ఏమున్నాయి, 14 రోస్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి, 10th డిపార్ట్మెంట్ ఉంది, ఓకేనా 10th డిపార్ట్మెంట్ ఉంది, 10th డిపార్ట్మెంట్ 3 రోస్ ఉన్నాయి, అండ్ 20 డిపార్ట్మెంట్లు 5 రోస్ ఉన్నాయి, 5 రికార్డ్స్ ఉన్నాయి. ఓ సారీ 20 20 20 ఇట్లా 5 ఉన్నాయి ఇవి, ఓకేనా 5 20s ఉన్నాయి, 5 20s అక్కడెక్కడ ఉంటాయి, అన్ని కంటిన్యూగా ఉండవు. అండ్ 30 డిపార్ట్మెంట్స్, 30 డిపార్ట్మెంట్స్ 6 రోస్ ఉన్నాయి, మొత్తం టోటల్ గా 14 రోస్. ఓకేనా 30 30 ఓకేనా 30 30 లైక్ దిస్. ఓకే, నౌ దిస్ 10 ఈజ్ మ్యాచ్ విత్ దిస్ 30, నో నాట్ మ్యాచ్. సో ఈ రికార్డ్స్ రావు. 10 నాట్ మ్యాచ్ విత్ 30, 10 నాట్ మ్యాచ్ విత్ 30, this 20 is not match with this 30. So the remaining 30 match with this 30. So అప్పుడు నీకు ఏమైతుంది, వాట్ ఎవర్ ద రికార్డ్స్ ఇన్ 30 డిపార్ట్మెంట్ దోస్ ఆర్ గోయింగ్ టు డిస్ప్లే. ఇట్లా మనం అనాలసిస్ చేయాలి. డేటాను అనాలసిస్ చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఇది ఇక్కడ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, సబ్ క్వెరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత ఏమి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ వాల్యూని బేస్ చేసుకొని, ఈ వాల్యూని బేస్ చేసుకొని అవుటర్ క్వైరీ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ఈస్ ద అవుటర్ క్వైరీ. మరి ఈ రెండింటి మధ్యలో ఉన్న ఆపరేటర్ ఏంటి, సింగిల్ రో ఆపరేటర్. చూడు మరి పైన ఉన్న డేటానే కదా సార్, కానీ పైన ఉన్నది నువ్వు ఏం చేసినావు, ఇక్కడ ఏది రాసినావు. ఇప్పుడు ఇక్కడ నువ్వు లాస్ట్ లో ఈడ బాగానే ఉంది, డిపార్ట్మెంట్ నెంబర్ సేల్స్ 30. ఇక్కడ రాసేటప్పుడు డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్స్ టు 30. ఈ 30 అనేటువంటిది సేల్స్ డిపార్ట్మెంటే అని నీవు ఎట్లా చెప్తావు, ఎట్లా చెప్తావు ఇక్కడ. సార్ నేను ఇక్కడ చెక్ చేసుకున్నా, ఈడ చెక్ చేసుకున్నా, ఈడ చెక్ చేసిన ఓకే బాగానే ఉంది. ఈడ చెక్ చేసే వరకు ఈ డిపార్ట్మెంట్ నెంబర్ చేంజ్ అవ్వదనే గ్యారంటీ ఏముంది. ఎందుకండి అంటే యు ఆర్ నాట్ ఓన్లీ వర్కింగ్ ఆన్ దిస్ ఎంప్లాయీ టేబుల్, డిఫరెంట్ కేటగిరీ పీపుల్ ఆర్ వర్కింగ్ ఆన్ ఎంప్లాయీ టేబుల్. ఇది సేల్స్ అనేటువంటిది ఇక్కడ చేంజ్ కావచ్చు కదా, అప్డేట్ కావచ్చు కదా, ఓకేనా. ఇది 30 నుంచి 40కో 60కో పోయింది అనుకో, అప్పుడు ఏమైతుంది, ఏమైతుంది. సో నువ్వు ఇక్కడ రాయడం అనేటువంటిది రాంగ్ అవుతుంది, ఇది రాయడం అనేటువంటిది రాంగ్ అవుతుంది, ఇది రాయడం రాంగ్ అవుతుంది. ఇప్పుడు ఈడ నీవు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు, ఈ క్వెరీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు 30 ఉంది, ఇది ఎగ్జిక్యూట్ చేసే లోపు ఓకేనా నీకేం జరిగింది, అప్డేట్ అనేటువంటిది జరిగింది. ఎవరు చేశారు అప్డేట్, ఎవరో ఒకరు చేశారు, ఓకేనా అప్డేట్ జరిగింది. సో మరి నువ్వేం చేసినావు, నువ్వు ఇక్కడ 30 అని తెలుసుకున్నావు. ఇప్పుడు 30 వేరే డిపార్ట్మెంట్ అయింది, 30 వేరే డిపార్ట్మెంట్ అయింది, కానీ నువ్వేం చెప్తున్నావు, వేర్ కండిషన్ లో 30 రాసినావు, వేర్ కండిషన్ లో 30 రాసినావు. అప్పుడు అప్డేట్ అనేటువంటి డేటా వస్తుంది, నీకు సేల్స్ డిపార్ట్మెంట్ డేటా రాదు. కాబట్టి నువ్వేం చేయాలి ఇక్కడ, ఎట్ ఏ టైమ్
దీన్ని కంపేర్ చేసుకొని అండ్ దీని నుంచి నీకు ఈ డేటా అనేటువంటిది డిస్ప్లే కావాలి. దట్ ఈస్ ద రైట్ థింగ్ టు డిస్ప్లే. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లేస్ ద సబ్ క్వైరీస్ ఇన్ డేటా అనాలిసిస్. డేటా అనాలిసిస్ లో డేటా ఓకేనా రిట్రైవింగ్ లో డేటా రిట్రైవింగ్ లో సబ్ క్వైరీస్ అనేటువంటిది సబ్ క్వైరీస్ ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్స్. క్రూషియల్ అంటే క్రూషియల్ రోల్, వెరీ ఇంపార్టెంట్ రోల్స్. ఓకేనా, నో వన్ క్వైరీ రీప్లేస్ దిస్ సబ్ క్వైరీస్, రిమెంబర్ దట్. సో నెక్స్ట్ ఇంకొకటి చూడండి, డిస్ప్లే ద ఎంప్లాయీ డీటెయిల్స్. ఓకేనా, హూ ఆర్ వర్కింగ్ ఇన్ చికాగో లొకేషన్. చికాగో లొకేషన్ లో ఎవరు వర్క్ చేస్తున్నారు, ఆర్ లేదంటే హూ ఆర్ వర్కింగ్ ఇన్ న్యూయార్క్ లొకేషన్. డిస్ప్లే ఎంప్లాయీ డీటెయిల్స్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ న్యూయార్క్ లొకేషన్. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఆన్సర్ అనేటువంటిది ఎంప్లాయీ టేబుల్ ను డిస్ప్లే చేస్తున్నా ఇక్కడ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి ఎంప్లాయీ టేబుల్. సో ఎంప్లాయీ టేబుల్ ను డిస్ప్లే చేసుకుంటే ఓన్లీ ఎంప్లాయీ డీటెయిల్స్. నాకేమన్నాడు, ఫార్ వర్కింగ్ ఇన్ న్యూయార్క్ లొకేషన్ అన్నాడు. ఈ టేబుల్ నుంచి నాకు న్యూయార్క్ లొకేషన్ ఎక్కడ ఐడెంటిఫై కాదు. మరి దేని నుంచి అవుతుంది, డిపార్ట్మెంట్ టేబుల్ తీసుకో, సెలెక్ట్. ఓకేనా, సెలెక్ట్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ టేబుల్ డిఈపిటి. ఓకేనా, ఫ్రమ్ డిఈపిటి డిపార్ట్మెంట్ టేబుల్. సో ఇది డిపార్ట్మెంట్ టేబుల్, ఇది ఇక్కడ ఉంది, న్యూయార్క్ లొకేషన్ ఉంది ఈ కాలంలో. బట్ ఈ రెండింటిని నువ్వు ఏం చేయొచ్చు, జాయిన్ ఆపరేషన్ నుంచి జాయిన్ చేయొచ్చు. వై జాయిన్, సబ్ క్వైరీస్ ఉన్నాగా. నీకేం అడిగిండు, ఎంప్లాయీ టేబుల్ డిపార్ట్మెంట్ టేబుల్లో రెండింటిని జాయిన్ చేయమని లేదు. వారు వర్కింగ్ ఇన్ ఓకేనా చికాగో లొకేషన్ అన్నాడు. మరి దానికి జాయిన్ ఎందుకు, వై జాయిన్స్. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నా ఇక్కడ, ఓకేనా సెలెక్ట్ చూడండి ఇప్పుడు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. ఆర్ లేదు అంటే ఇక్కడ కూడా ఒక కామన్ ఫీల్డ్ ఏం చేయాలి నువ్వు, సెలెక్ట్ డిఈపిటి నెంబర్, సెలెక్ట్ డిఈపిటి నెంబర్ ఫ్రమ్, ఫ్రమ్ డిపార్ట్మెంట్, ఫ్రమ్ డిపార్ట్మెంట్ వేర్ కండిషన్, వేర్ లొకేషన్, లొకేషన్ ఈక్వల్స్ టు, లొకేషన్ ఈక్వల్స్ టు సింగిల్ కొటేషన్. ఓకేనా, న్యూయార్క్, న్యూయార్క్ రైట్. సో ఇది చూడు, అప్పుడు నీకేమైంది, డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్స్ టు 10 వచ్చింది. ఇప్పుడు ఏం చెప్తావు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్, వేర్ డిఈపిటి నెంబర్, డిఈపిటి నెంబర్ ఈక్వల్ టు 10. నువ్వు ఇట్లా రాసినావు అనుకో, సార్ దీస్ ఆర్ వర్కింగ్ ఇన్, ఓకేనా ఏం చెప్తావు, దీస్ ఆర్ వర్కింగ్ ఇన్ న్యూయార్క్ లొకేషన్. మనల్ని అడుగుతాడు, హౌ కెన్ యూ సే దీస్ పర్సన్స్ ఆర్ వర్కింగ్ ఇన్ న్యూయార్క్ లొకేషన్. అంటే సార్ నేను ఏం చేసినానంటే ఫస్ట్ న్యూయార్క్ లొకేషన్ లో వర్క్ చేసేటువంటి ఎంప్లాయీస్ న్యూయార్క్ లొకేషన్ యొక్క డిపార్ట్మెంట్ నెంబర్ ను డిస్ప్లే చేసిన. ఇక్కడ లొకేషన్ ఉంది, ఈ లొకేషన్ లో ఓకేనా ఏ డిపార్ట్మెంట్, 10th డిపార్ట్మెంట్. నాకు తెలిసింది 10th డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే న్యూయార్క్ లో పనిచేస్తున్నారు అని, వర్క్ చేస్తున్నారు అని. సో ఇప్పుడు ఏం చేసిన, ఓకేనా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ డిపిటి నెంబర్ ఈక్వల్స్ టు 10 అని తీసుకున్నా. సరే కరెక్టే. హౌ కెన్ యూ సే, ఓకేనా హౌ కెన్ యూ సే దిస్ 10 ఈజ్ ఇన్ న్యూయార్క్ లొకేషన్. అదేంది మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ క్వైరీ ఈజ్ డిఫరెంట్. ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ చేసే లోపు ఈ న్యూయార్క్ లొకేషన్ ను వేరే డిపార్ట్మెంట్ నెంబర్ కు చేంజ్ చేయరన్న గ్యారంటీ ఏముంది, దేర్ ఈజ్ ఏ ఛాన్స్ టు చేంజ్ ద డేటా. ఓకేనా. సో ఇప్పుడు
దిస్ ఈస్ ద రాంగ్ ఇంప్లిమెంటేషన్. ఇది కాదండి అసలు నువ్వు చేయాల్సింది. నువ్వు చేయాల్సింది ఏంటి? సబ్ క్వైరీని యూజ్ చేయాలి ఇప్పుడు ఇక్కడ. ఓకేనా? స్టార్ ఫ్రమ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్. ఓకేనా? వేర్ ఇప్పుడు చూడండి, డిఈపిటి నెంబర్ ఈక్వల్ టు సో స్టార్ట్ ద సబ్ క్వైరీ, సెలెక్ట్ డిఈపిటి నెంబర్ ఫ్రమ్ డిఈపిటి టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్, వేర్ వేర్ లొకేషన్ ఎల్ఓసి లొకేషన్ ఈక్వల్ టు, ఓకేనా, న్యూయార్క్ న్యూయార్క్ రైట్. సో సెమీకోలన్ ఎంటర్. ఇదండి వే ఆఫ్ రైటింగ్ సబ్ క్వైరీ. చూడు ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, ఇక్కడ ఇదంతా ఏం చేస్తుంది, ఈ 10 డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ ఇక్కడ వేరే ఏమైనా అప్డేట్ అయితే ఇది ఇన్స్టాంట్ గా అప్పటికప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. 20 అయింది అనుకోండి, ఇక్కడ ఇది ఏం చేస్తుంది, 20ని డిస్ప్లే చేస్తుంది. 20 తోటి ఈ డిపార్ట్మెంట్ నెంబర్ అనేటువంటిది కంపేర్ అవుతుంది. అప్పుడు నీకేంటి ప్రాబ్లం? నో ప్రాబ్లం. ఓకేనా? ఏమైనా చేంజ్ కాకోకో, కానీ నా క్వైరీ అనేటువంటిది ఇక్కడ నేను ఐఎమ్ నాట్ యూజింగ్ డైరెక్ట్ వాల్యూ కదా. డైరెక్ట్ వాల్యూ యూజ్ చేసినప్పుడు ప్రాబ్లం నాకు ఏంది, ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ వాల్యూ అనేటువంటిది చేంజ్ అయితే, ఇప్పుడు ఇక్కడ న్యూయార్క్ లొకేషన్, ఓకేనా, 10 డిపార్ట్మెంట్ కాదు 20కి ఇచ్చిండు, అప్పుడు ఈ డేటా రాంగ్ అవుతుంది కదా. ఇది రాంగ్ అవుతుంది. ఎందుకు? ఇక్కడ నేను డైరెక్ట్ ఏం చేసిన, వాల్యూని యూజ్ చేసిన. వాల్యూని యూజ్ చేయొద్దని చెప్తున్నా, సబ్ క్వైరీని యూజ్ చేయి. ఓకేనా? సబ్ క్వైరీ నుంచి నీకేమైతుంది, ఎట్ ప్రజెంట్ whatever the department is there, okay, in the New York location, that the department number is displayed here, and దాని నుంచి ఏమైతుంది ఇక్కడ, ఓకేనా, ఎంప్లాయీ టేబుల్లో ఉండేటువంటి డిపార్ట్మెంట్ నెంబర్స్ ను కంపేర్ చేసుకుంటుంది. కంపేర్ చేసుకొని దేనితోటి మ్యాచ్ అవుతుందో అది మాత్రమే డిస్ప్లే అవుతుంది. సో ఇది రాయడం, నాట్ లైక్ దిస్, ఇట్లా కాదు రాయాల్సింది, ఇది కాదు రాయాల్సింది. ఇక్కడ ఇది నువ్వు డైరెక్ట్ వాల్యూ రాసినావు అంటే, ఓకేనా, సో యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్ ఎస్క్యూఎల్ అని చెప్తాడు. ఓకే, సో రిమెంబర్ దిస్. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇక్కడ చూడండి, డిస్ప్లే ద ఎంప్లాయీ డీటెయిల్స్ హూ ఆర్ గెటింగ్ మాక్సిమం శాలరీ. హూ ఆర్ గెటింగ్ మాక్సిమం శాలరీ అన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు, ఫస్ట్ సెలెక్ట్ సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఈఎంపి. సేమ్ అదే స్టోరీ, ఫ్రమ్ ఈఎంపి. ఇప్పుడు నీకు ఏమైతుంది, దీని నుంచి వాట్ ఈస్ ద మాక్సిమం శాలరీ ఇన్ ఎంప్లాయీ టేబుల్, 5,000 ఇస్ ద మాక్సిమం శాలరీ. నౌ నీవేం చేస్తున్నావు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి, వేర్, ఓకేనా, వేర్ శాలరీ ఈక్వల్స్ టు 5,000. సో ఇది బాబు, హౌ కెన్ యూ జస్టిఫై 5,000 ఇస్ ద మాక్సిమం? సార్ ఇప్పుడే కదా నేను మ్యాక్స్ కమాండ్ అనేటువంటిది యూజ్ చేసిన. మ్యాక్స్ కమాండ్ ని యూజ్ చేసినప్పుడు నాకు మాక్సిమం శాలరీ ఇన్ ద టేబుల్, ఓకేనా, 5,000 అనేటువంటిది ఇక్కడ డిస్ప్లే చేసింది. నేను దాన్ని ఇక్కడ తీసుకున్నా, అండ్ కింగ్ గెటింగ్ 5,000 శాలరీ, మాక్సిమం శాలరీ. నీవు ఈ క్వైరీని ఎగ్జిక్యూట్ చేసి ఈ క్వైరీకి వచ్చే లోపు ఇక్కడ మాక్సిమం అనేటువంటిది వేరే వాడు తీసుకుంటుండొచ్చు. ఏ మిల్లరో, ఏ మార్టినో, ఏ క్లార్కో, ఏ ఆడమ్సో వాళ్ళు తీసుకుంటుండొచ్చు. ఎందుకంటే అప్డేట్ కావచ్చు వాళ్ళ శాలరీ. నీకు ఇది ఓకేనా, ఫార్ గెటింగ్ మాక్సిమం అని చెప్పి ఇంకొకరికి ఏం చెప్పింటాడు,
ఓకేనా. సో ఆ మేనేజర్ క్లార్క్ ఎవరైతే ఉన్నాడో ఆయన శాలరీని 7,000 చేయమన్నాడు. అప్పుడు నువ్వేమో మాక్సిమం అని చెప్పేసి 5,000 ఈడ కంపేర్ చేసి ఈ డేటా చెప్పినావు. ఇప్పుడు క్లార్క్ శాలరీ అనేటువంటిది ఇక్కడ 7,000 చేంజ్ అయింది. మరి 7,000 మాక్సిమం అవుతుందా, 5,000 మాక్సిమం అవుతుందా? 7,000 మాక్సిమం అవుతుంది. మరి 7,000 అయినప్పుడు నువ్వు ఇక్కడ 5,000 అని ఎట్లా రాస్తావు ఇక్కడ కండిషన్ లో? ఇది రాంగ్. సో అందుకు నేనేం చెప్తున్నా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ వేర్ salary ఈజ్ ఈక్వల్ టు, salary ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఓకేనా, సెలెక్ట్ salary మ్యాక్స్ ఆఫ్ salary, select max of, select max of salary, select max of salary from EMP, from EMP where, ఇంకేం అవసరం లేదు ఇక్కడ, ఇక్కడ వేర్ కండిషన్ ఇటు ఏం అవసరం లేదు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి ఏం చేస్తుంది, ఇక్కడ ఈ క్వైరీ నుంచి నీకు ఏమైతుంది, మాక్సిమం ఎంత ఉంటే అంత, అది 5,000, 7,000, ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ అయ్యే టైంలో ఎంతైతే వాల్యూ ఉందో మాక్సిమం అంత డిస్ప్లే అవుతుంది. అది ఏమైతుంది, ఓకేనా, అవుటర్ క్వైరీ శాలరీస్ తోటి డిస్ప్లే కంపేర్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఇన్నర్ క్వైరీ, ఇది ఎంత రిటర్న్ చేస్తుంది, అజ్యూమ్ దాట్ ఇది మాక్సిమము 5,000 రిటర్న్ చేస్తుంది అనుకుందాం, 5,000, ఓకేనా, ఇది అవుట్ ఇన్నర్ క్వైరీ 5,000 సబ్ క్వైరీ నుంచి. మరి ఎంప్లాయీ టేబుల్లో ఉండేటువంటి శాలరీస్ ఏమేమి ఉన్నాయి, 900 ఉంది, ఓకేనా, 900 ఉంది, 800 కూడా ఉందండి, 800 ఉంది, ఓకేనా, 1,100 ఉంది, 1,100 ఉంది, 1,250 ఉంది, 1,250 ఉంది, ఓకేనా, 1,250 ఉంది, 1,400 ఉంది, 1,400 ఉంది, ఓకేనా, అండ్ నెక్స్ట్ 1,900 ఉంది, 2,400 ఉంది, 2,400 ఉంది, అండ్ 2,800 కూడా ఉంది, ఓకేనా, 3,000 ఉంది, ఇంకా చాలా ఉన్నాయి కానీ నేను కొన్ని రాస్తున్నా, 5,000 ఉంది. ఇప్పుడు చూడండి, ఓకేనా, ఇక్కడ మాక్సిమం శాలరీ అన్నప్పుడు ఇక్కడ ఎంత ఉంటే అంత, ఇప్పుడు యాజ్ పర్ దిస్ టేబుల్ 5,000 అనేటువంటిది ఉంది. సో 5,000 ఈజ్ ఈక్వల్ టు 900, 5,000 ఈజ్ ఈక్వల్ టు 800, 5,000 ఈజ్ ఈక్వల్ టు 1,100, 5,000 ఈజ్ ఈక్వల్ టు 1,250, 5,000 ఈజ్ ఈక్వల్ టు 1,400, 5,000 ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, 2,400. ఇక్కడ ఇవి ఏవి మ్యాచ్ కావు. ఇక్కడ ఉండేటువంటి ఈ 500 అనేటువంటిది 500 తోటి మ్యాచ్ అవుతుంది. అప్పుడు ఆ పర్టికులర్ 5,000 ఎవరికైతే ఉందో ఆ రికార్డ్ అనేటువంటిది మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఓకే, సో చూడండి, ఓకేనా, సేమ్ కింగ్ ఇక్కడ కూడా అదే వచ్చింది కదా, అదే వచ్చింది, కానీ నువ్వేం చేసినావు, డైరెక్ట్ వాల్యూని ఇచ్చినావు. డైరెక్ట్ వాల్యూ ఇవ్వకూడదు. నేను ఏం చెప్పినా, డిస్ప్లే ద ఎంప్లాయీ డీటెయిల్స్ ఆర్ గెటింగ్ మ్యాక్సిమం, ఆర్ గెట్టింగ్ మ్యాక్సిమం అని చెప్పినాం. మేము మ్యాక్సిమం అనేటువంటిది 5,000 అని నీవు ఎట్లా డిసైడ్ చేస్తావు, ఇక్కడ ఎక్కడన్నా వాల్యూ ఉందా, ఎనీవేర్ వాల్యూ, నో, నో వాల్యూ. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, దిస్ వన్ సప్లై ద కండిషన్ వాల్యూ ఫర్ అవుటర్ క్వైరీ, ఇదంతా అవుటర్ క్వైరీ, ఈ అవుటర్ క్వైరీ కండిషన్ కు ఈ కాలం వాల్యూకు ఇది ఏం చేస్తుంది, కండిషన్ వాల్యూను సప్లై చేస్తుంది. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ రైటింగ్ సబ్ క్వైరీస్. ఇంకా దీంట్లో దిస్ ఇస్ వెరీ బిగ్ చాప్టర్. ఓకే, సో ఈ కోర్స్ కు సంబంధించి మనం ఏం చేస్తున్నామండి అంటే బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఈ బ్యాచ్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ pythonlife.in/oracle-live.html అనేటువంటిది వెబ్సైట్. ఈ వెబ్సైట్ లో నీకు బేసిక్ టు అడ్వాన్స్, ఓకేనా, బేసిక్ టు అడ్వాన్స్ ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్, అండ్ ఈ ఎస్క్యూఎల్ తో పాటు
మనం ఏం ప్రొవైడ్ చేస్తామండి అంటే పిఎల్ఎస్క్యూఎల్ అనేటువంటి దాన్ని కూడా ప్రొవైడ్ చేస్తాం. ప్రొసీజరల్ లాంగ్వేజ్ ఎక్స్టెన్షన్ విత్ ఓకేనా ఎస్క్యూఎల్, ఎస్క్యూఎల్ కు ఎక్స్టెన్షన్, సో దాన్ని కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. అండ్ వెరీ హ్యూజ్ సిలబస్ అయితే మనం ఇక్కడ సప్లై చేస్తున్నాం. మరి ఎవరు నేర్చుకోవాలి ఈ ఒరాకిల్ ను, ఈ ఎస్క్యూఎల్ ను అంటే ఓకేనా, ఎవరైతే ఐటీలో వర్క్ చేయాలనుకుంటున్నారో, ఐటీలో వర్క్ చేస్తున్నారో, విత్ డిఫరెంట్ డొమైన్స్, ఏ దీని మీద చేస్తున్నా కూడా ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్ నీడ్ టు లెర్న్ అబౌట్ ఓకేనా ఎస్క్యూఎల్. బికాస్ ఆఫ్ నేను ఎప్పటి నుంచో చెప్తూ ఉంటా, ద రోల్ ఆఫ్ ది ఐటీ ఎంప్లాయీ, వాట్ ఎవర్ ద డెసిగ్నేషన్ ఇట్ మే బి, the ultimate goal is to store the data in database. So data in database is nothing but how to manage that data. సో దాన్ని హౌ టు మేనేజ్ దట్ డేటా అనేటువంటిదే ఇక్కడ ఏంటి బేసిక్ టు అడ్వాన్స్ ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్ అనేటువంటి కోర్సులో ఓకేనా 45 days లైవ్ క్లాస్, ఎవ్రీ డే 2 hours క్లాస్, ఓకేనా డౌట్ సెషన్ అండ్ రికార్డింగ్ కంటెంట్ అండ్ ఓకేనా పీడిఎఫ్స్ మెటీరియల్స్ అండ్ నెక్స్ట్ ఓకేనా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ ఓకే, సో ఒక ప్రాజెక్ట్ ని ఎట్లా చేయాలి ఇదంతా ఓకేనా ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తాం. సో యూజ్ దిస్ లైవ్ ఓకేనా లైవ్ సెషన్స్. ఓకే, దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ దిస్ వెబ్సైట్. యూజ్ దిస్ ఆపర్చునిటీ. I wish you all the best for your career. Thank you.